గాంధారి అడిగింది, ఈ దృశ్యం కూడా అయిపోయాక, ఒరే భీమా, తల్లిగా ఒక మాట అడుగుతున్నానురా, చంపితే చంపొచ్చురా, యుద్ధం కదా, గుండెలు పగిలితే పగలొచ్చురా, తమ్ముడు కదా, రక్తం తాగుతావా, మనిషివా పిశాచివా? ఎవడు బాధ వాళ్ళదండి. వాళ్ళ అబ్బాయి చేసినవి ఏం కనపడవు. ఆ అబ్బాయిని పిలిచి జుట్టు ఎలా పట్టుకున్నావరా అని అడిగిందా? లేదు. మా అబ్బాయి కదా, అడగం. వాడు ఏదో పొరపాటు ఏటమ్మా. ఇప్పుడు మాత్రం అదేమిట్రా, పడితే పడ్డాడు, కొడితే కొట్టావు, చంపితే చంపావు, కత్తితో నరికేయచ్చు కదా, గదతో కొట్టేయచ్చు కదా, గుండెలు చీల్చి కూర్చుని టీ తాగినట్టు తాగుతావా? పిశాచివా మనిషివా? భీముడు గొప్ప మానవతావాదిగా సమాధానం ఇచ్చాడు. పెద్దమ్మ, మనస్సు లేని వాడిని కాదు, నాకు తమ్ముడని తెలియకపోలా. దుర్యోధనుడికి కర్ణుడికి భయం పుట్టించడం కోసం దోషుట్లోకి రక్తం తీసుకుని తాగినట్టు నటించానమ్మా. నేను తాగలేదు తల్లి అని చెప్పాడు. అది భీముడు. ఎంత మానవతావాది. చెప్పానమ్మా, మాటలనేక వంటాం, అన్నీ చేయగలమా? చంపేశాం కదా, ఇంకెందుకు నాకు కక్ష? మరి అంత నటన ఎందుకు చేశాడో కూడా చెప్పాడు. అప్పుడు నేనంత భయంకరంగా నటన చేయకపోతే కర్ణుడో దుర్యోధనుడో నన్ను చంపేస్తారు, వచ్చి ఇక్కడ బతకనిస్తారా? వాళ్ళకి భయం పుట్టాలంటే ఒక ఫియర్ సీన్, లోక భయంకర లీల ఒకటి సృష్టించాలి అక్కడ. అందుకని నా జోలికి వస్తే మసిపోతారనే విపరీతమైన భయం కలిగించడం కోసం తీసి తాగుతున్నట్టే రుచిగా ఉందన్న. నేను తాగలేదు. ఇంకో మాట కూడా భీముడు మానవత్వాన్ని గురించి చెప్పి నేను సెలవు తీసుకుంటా. ధృతరాష్ట్రుడు వచ్చి తర్వాత గాంధారితో సహా 15 ఏళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు తక్కువవాడు కాదండి. అన్ని తద్దినాలు పెట్టించాడు కొడుకులకి, 100 మందికి మాసికాలు పెట్టించాడు, ఓనషాండ్ మాసికాలు పెట్టించాడు. మాళయ పక్షాలని భాద్రపద మాసంలో మళ్ళీ పెడతారు బ్రాహ్మణులు ప్రత్యేకంగా, అవి కూడా పెట్టించాడు. ఎందుకని వీడి సొమ్ము కాదుగా, మొత్తం పెట్టించాడు. పాండవుల బడ్జెట్ అయిపోవాలని వాడు ఉద్దేశం. అందుకే తెలుగులో సామెత, ధర్మరాజుల వారి సంపాదన అంతా కౌరవులు తద్దినానికి సరిపోయింది. సరిగ్గా ఉంది. పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినానికి సరిపోయింది. ఏం చూస్తావు, బడ్జెట్ ఎక్కడిది నీకు? దానికో పథకం దీనికో పథకం అని ప్రకటించే డబ్బులు ఉండాలి కదా. అందుకని ధర్మరాజు బడ్జెట్ కూడా ఏమైందంటే 0 బడ్జెట్టే, ఏం లేదు అక్కడ. డబ్బులేవి ఉన్నవన్నీ దానాలు చేయించాడు. ఇది చేయిస్తుంటే భీముడు అడ్డం చెప్పాడండి. ఎందుకంటే, ఎవరికి చేస్తున్నావు ధర్మరాజా? ఎందుకు ధృతరాష్ట్రుడి మీద నీకు జాలి? వాడు చెప్పినట్లు నువ్వు చేయడం ఏంటి? 100 మంది వెధవులు వాళ్ళ పేరు మీద దానాలు చేయడం ఏంటి? వాళ్ళకి సద్గతులు కలిగితే దుర్గతులు కలిగితే అని ఏడిచి ఏమన్నాడంటే, ఎవరన్నా చేస్తే మా అన్నగారు కర్ణుడి పేరు మీద చేయవయ్యా, భారతం మొత్తం మీద దురదృష్టవంతుడు ఎవరంటే కర్ణుడయ్యా, వాడిని చంపుకున్నావు. ఈ దిక్కుమాలిన తల్లి చివరి వరకు మనకి చెప్పలేదు ఆ విషయాన్ని. తెలిసిన కృష్ణుడు కూడా చెప్పలేదు. నా చేతులతో నాలిక కోసే ప్రయత్నం కూడా చేశానే, ఎంత దుర్మార్గుణ్ణి. నా అన్నగారని తెలిస్తే అంత ప్రయత్నం చేస్తానా? ధర్మరాజు కంటే కూడా నీకంటే కూడా పెద్దవాడు, 10 ఏళ్ళు అయిన వాడిని పోగొట్టుకున్నామే. ఆయన పేరు మీద చేయి. కర్ణుడే దాత, ఆయన నువ్వు దానాలు చేయబోయే, ఆయన పేరు మీద, ఆయన కర్ణుడి పేరు మీద దానాలు చేయమని చెప్పాడమ్మా. ఇది వ్యాస భారతం సాక్షిగా, కవిత్రేయ భారతం సాక్షిగా నేను చెబుతున్నమాట.